మూవింగ్ ఆన్ గుంటూరులో డయేరియా భయపెడుతోంది. ఒక్క గుంటూరులోనే జీజీహెచ్లోనే 30 మందికి పైగా ప్రస్తుతానికి పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వాంతులు విరేచనాలతోటి రోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. డయేరియా రోగుల కోసం ప్రత్యేకంగా 40 బెడ్స్ని ఏర్పాటు చేశారు. డయేరియా రోగులను ట్రీట్ చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఉంచారు. డయేరియా కేసులతోటి గుంటూరు కార్పొరేషన్ అప్రమత్తమైంది. నగరం అంతటా తిరుగుతూ వాటర్ శాంపిల్స్ని సేకరిస్తున్నారు అధికారులు. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్. టీవీ9తో మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. వాంతులు విరేచనాలతోటి రోగులు అడ్మిట్ అవుతున్నారని, అయితే అది డయేరియానో కాదో ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. శాంపిల్స్ని పరీక్షల కోసం పంపామని, ఫలితాలు వచ్చాక డయేరియానో కాదో తెలుస్తుంది అన్నారు. మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. వాంతులు విరోచనాల లక్షణాలతో బాధపడుతూ జీజీహెచ్కు చేరుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న 20 మంది ఉండగా మరొక 20 మంది కూడా ఈరోజు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం 40 మంది ఇక్కడ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే అందరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రాథమికంగా డయేరియా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నప్పటికీ అయితే ప్రస్తుతం వారికి ఉన్న లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నామని, అయితే ప్రధానమైన కారణం వాంతులు విరోచనాలకి డయేరియా లాంటి లక్షణాలతో రావడానికి ప్రధానమైన మూల కారణం ఏంటనే దాని మీద కూడా విచారణ జరుగుతున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు. అసలు వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు వార్డులో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ 29 మెంబర్స్ ఉన్నారండి. అందరూ బాగున్నారండి, రికవరీ ఫేజ్లో ఉన్నారు. పెద్ద ఇబ్బంది అనేది. రాత్రి కూడా కొంతమంది భయభ్రాంతులకు గురై వచ్చారు. అంత సివియర్ కండిషన్ అయితే మాత్రం ఇది లేదు. అంటే ఇవాళ కేసులు ఈ సంఖ్యలో ఈ స్థాయిలో రావడానికి ఏం కనిపిస్తూ ఉందంటే, ఏమంటే ప్రజల్లో ఏమైనా భయాందోళనలు కనిపిస్తున్నాయా? అటువంటి పరిస్థితులు ఉంటే మీరేం చెప్తారు? ప్రజలు భయపడాల్సిన పని లేదు. కొంతమంది అయితే మాత్రం కొద్దిగా ఆందోళనతో కూడా వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. అంత ఆందోళన పడాల్సిన అవసరం అయితే మాత్రం కనపట్లేదు. అందరికి కూడా బీపీ కానీ వైటల్స్ కానీ స్టేబుల్గా ఉన్నాయి. మోషన్స్తో కొంతమంది ఉన్నారు, ఇవి కూడా తగ్గిపోయినాయి. లూజ్ మోషన్స్ చెప్తా ఉన్నారు. కొంతమంది వాంతులు ఉన్నాయి. కొంతమంది షుగర్ పేషెంట్లు, కోమార్బిడ్ కండిషన్స్ కూడా వచ్చారు. ఒకళ్ళు ఒక చోట కాకుండా డిఫరెంట్ ప్లేస్లో ఒకటి ఆరా రావడంతో కొద్దిగా భయభ్రాంతులు అవుతున్నారు అనిపిస్తూ ఉంది. సార్, ఇవాళ అంటే ప్రధానంగా వీళ్ళందరికీ చికిత్స అందిస్తూ ఉన్నారు కదా, అంటే బ్లడ్ రిపోర్ట్స్ కానీ లేకపోతే స్టూల్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ వచ్చాయా? అసలు ప్రాథమికమైన ఒక ప్రధానమైన కారణాన్ని ఏమైనా ఐడెంటిఫై ఇప్పటివరకు చేయడం జరిగిందా? ఇక్కడ కారణాలు కనుక్కోవడానికి ఇక్కడైతే మాత్రం మనం అన్ని బ్లడ్ టెస్టులు చేసామండి. మోషన్ కల్చర్ కూడా పంపించాం. ఇవన్నీ కూడా రిపోర్ట్లు రావాల్సినవి ఉన్నాయి. మిగతా బ్లడ్ టెస్టులు అయితే మాత్రం క్లియర్గా ఉన్నాయి. అందరూ మంచిగానే ఉన్నారు. ఒకళ్ళిద్దరు కొద్దిగా బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి మేము ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని కూడా రికవర్ చేసాం. వాళ్ళందరూ కూడా ఓరల్ ఫ్లూయిడ్స్ ఇచ్చాం. ఆహారం కూడా తీసుకుంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, టీవీ9 గుంటూరు.